ఎవరితో అయినా రోజు మాట్లాడడం అలవాటు చేసుకోకండి. ఎందుకంటే సడన్గా వాళ్ళు మాట్లాడడం మానేస్తే మనసు ఆ బాధ తట్టుకోలేదు. ఇది రియల్. మనం సంతోషంగా ఉండాలంటే ప్రపంచాన్ని గెలవాల్సిన అవసరం లేదు. మన బలహీనతలను నియంత్రించుకోగలిగితే చాలు. సాధ్యమైనంత వరకు ఎదుటివారికి మంచి చేయడానికి ప్రయత్నించండి. మనం చేసిన మంచి తప్పకుండా కష్టాల్లో ఉన్నప్పుడు తిరిగి మనల్ని చేరుతుంది. యోధులందరిలో అత్యంత బలవంతులు ఈ ఇద్దరు, సమయం మరియు సహనం. ఆశలు అదుపులో ఉంటే రాతినేల మీద కూడా హాయిగా నిద్రపోవచ్చు. కోరికలే గుర్రాలైతే పట్టుపాన్పు కూడా గుచ్చుకుంటుంది. ఆనందం ఎక్కడో ఉండదు, బంధాల్లో స్నేహాల్లో దాగి ఉంటుంది. పలకరింపులు ఆప్యాయతలు లేకపోతే మనిషి జీవితం వ్యర్థం. గందరగోళంగా పరిగెత్తడం కన్నా నమ్మకంగా నడవడం మంచిది. ఎందరినో కేవలం అనుసరించడం కన్నా అందరి నుండి ఎంతో కొంత నేర్చుకోవడం మంచిది. ఎలా బ్రతకాలో ఎలా బ్రతకకూడదో తెలియాలంటే ప్రవచనాలే వినాల్సిన పని లేదు. మన జీవితంలో మనకు ఎదురైన అనుభవాలు చాలు. తల మీద జుట్టు మనిషికి అందాన్నిస్తుంది. తలలోని జ్ఞానం గొప్పదనాన్ని కలిగిస్తుంది. చదివిన ప్రతి పాఠము నీకు గుర్తు లేకున్నా జీవితంలో నేర్చుకున్న ప్రతి గుణపాఠం నీ మనసులో ఉండాలి. అప్పుడే జీవితంలో ఏదైనా సాధించగలవు. అందనిది కళ, అందలేనిది ఊహ, తీర్చలేనిది కోరిక, తిరిగి రానిది గతం, విడదీయలేనిది బంధం, మర్చిపోలేనిది జ్ఞాపకం. ఏది శాశ్వతం కానిదే జీవితం. చెవులతో మాత్రమే విని కనులతో చూడని ఏ విషయాన్ని నమ్మకండి. ఒకవేళ నమ్మినా ఆ విషయాన్ని ఎవరితో పంచుకోకండి. ఎందుకంటే అసూయపరులు చెప్పే మాటలతో బంధాలు శాశ్వతంగా దూరం కావచ్చు. రాసుకున్న అక్షరాలకి, దాచుకున్న జ్ఞాపకాలకి, జారిపడిన కన్నీళ్ళకేం తెలుస్తుంది మనసు అనుభవించే వేదన? నీ దురదృష్టానికి ఎప్పుడూ ఇతరులను నిందించకండి. ఎందుకంటే వారు చదరంగంలో కేవలం పావులు మాత్రమే. లభించిన దానికంటే లభించబోయే వాటన్నింటికంటే విలువైనది నీ నవ్వు. అందుకే ఎప్పుడూ నవ్వుతూ జీవించాలి. ఎప్పుడు ఎవరు మారతారో చెప్పలేం. కాలం కంటే వేగంగా మారేది మనసు. తర్వాత మీరే బాధపడాల్సి వస్తుంది. నీటిలో ఏడ్చే చేప కన్నీరు ఎవరికీ తెలియదు. అలాగే కొందరి మనసులో పడే ఆవేదన, కన్నీరు కూడా ఎవరికీ తెలియదు. వంట రుచి తినేదాకా తెలియదు. పుస్తకం యొక్క గొప్పతనం చదివేదాకా తెలియదు. ప్రేమంటే ఏమిటో ప్రేమించిన వాళ్ళని కోల్పోయేదాకా తెలియదు. చేతిలో ఉన్నప్పుడు తెలియని విలువ చేయి జారినాకే తెలుస్తుంది. అది వస్తువైనా, ప్రేమైనా, స్నేహమైనా. ఎక్కడ మనిషి నమ్మకాన్ని కోల్పోతాడో అక్కడ ప్రేమ కోల్పోతాడు. తనకు కావలసిన వ్యక్తి తన పరోక్షంలో కూడా తన గురించి ఆలోచిస్తూ ఉంటాడనే నమ్మకమే ప్రేమ. బంగారంలో ప్రతి ముక్కకి విలువుంది. అలాగే జీవితంలో ప్రతి క్షణానికి విలువుంది. విద్యార్థి గెలవాలంటే జవాబులు తెలియాలి. మనిషి గెలవాలంటే ప్రశ్నించడం తెలియాలి. బాగా నేర్చుకుని ఆ నేర్చుకున్న దాన్ని ఆచరించని వాడు, బాగా దున్ని అలా దున్నుతూనే ఉండి ఏనాడు విత్తనం నాటనివాడు, ఆ ఇద్దరు ఒక్కటే. మనిషికి గొప్ప ఆభరణం వ్యక్తిత్వం. ఆ వ్యక్తిత్వ విలువ మన జీవన విధానాన్ని మార్చేస్తుంది. అలాంటి వ్యక్తిత్వాన్ని కోల్పోతే సర్వస్వం కోల్పోయినట్లే. అందుకే ఎన్నడూ ఆ విలువను చేజార్చుకోవద్దు. రాముడిని సీత దగ్గరకు చేర్చింది రాముడి పట్టుదల మాత్రమే కాదు, సీత నమ్మకం కూడా. ప్రేమంటే ఒకరే నడిచి చేరుకునే దూరం కాదు, ఇద్దరు కలిసి చేసే ప్రయాణం. సంపాదన లేని మగాన్ని, సంతానం లేని ఆడదాన్ని ప్రశాంతంగా బ్రతకనివ్వదు ఈ లోకం.